హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వంట సాగరం. ఇవాళ మన వీడియోలో దొండకాయ ఫ్రై రెసిపీని చూడబోతున్నాము. ఈ రెసిపీని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేయడం జరిగింది. దొండకాయ ఫ్రై రెసిపీలు ఇంతకుముందు 2 రకాలుగా చేయడం జరిగింది. ఈసారి ఇంకో రకంగా చేయడం జరిగిందనమాట. రెసిపీని ఎండ్ వరకు చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో వీడియోలో చూసేద్దాం. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి వాటర్లో యాడ్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకునేటప్పుడు చాలా పల్చగా కట్ చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చాకు మీద కుదరదని ఈ విధంగా కత్తిపీట మీద నేను కట్ చేస్తున్నాను అనమాట. చాకు మీద వచ్చిన వాళ్ళు చాకు మీద అయినా కట్ చేసుకోండి. పల్చగా కట్ చేసుకోండి. ఈ విధంగా పల్చగా కట్ చేసుకున్నమాట. నేను 1/2 కేజీ దొండకాయలను తీసుకుంటే ఒక పెద్ద బాక్స్ ముక్కలు తయారయ్యాయి. ఇప్పుడు వీటితో ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఫ్రై పొడి పొడిలాడుతూ ఉండాలి అంటే ఆయిల్ తగ్గించి వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పుని యాడ్ చేసుకోండి. పప్పులు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎండుమిర్చిని కూడా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోవద్దు. లో ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకున్నారంటే ముక్కలన్నీ కూడా మెత్తగా తయారవుతాయి. క్రిస్పీగా పొడి పొడిలాడుతూ కావాలనుకుంటే వీటిని మీడియం ఫ్లేమ్లోనైనా లేదా హై ఫ్లేమ్లోనైనా ఫ్రై చేసుకోవాలి. ఇలా హైలో పెట్టినప్పుడు ఇవి మాడిపోతుంటాయి. మాడిపోకుండా మధ్య మధ్యలో కొంచెం తగ్గించుకుంటూ ఫ్లేమ్ని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని ఎక్కువగా వేసినా కూడా ఆయిల్గా కర్రీ ఉంటుంది. పొడిగా అనేది రాదనమాట. ఇలాంటి ఫ్రైకి ఆయిల్ని తక్కువగానే వేసుకోవాలి. ఈ విధంగా 90% ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారాన్ని మీ ఘాటుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దాదాపుగా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ.